రెబికా సిస్టర్. కొండమ్మ, కొండమ్మక్క, కొండమ్మక్క. వందనాలు. ప్రారంభ ప్రార్థన చేయక ఇందాక చేసినాం కదా. ఇప్పుడు చేసినారా? ఇప్పుడే ఇంతకుముందే చేసినాం కదా. దివరలే ఆంటీ అని చేసిన కదా. సరేలే చెప్తాను. ఈ మధ్య చేయడంలే. ఎవరు నేను పిలిచిన వాళ్ళు ఎవరు పలకలేదు, అందుకు నిన్ను పిలుస్తున్నాయి. సరేలే చేయక. తండ్రి ప్రభా పరిశుద్ధ పరమ తండ్రి మహోనీడ మహోన్నతుడ దయగల తండ్రి కృపగల దేవా కృపమేడ కరుణ సంపూర్ణుడ యేసయ్య నాయనా పొద్దు నుంచి ఇంతవరకు చేసిన బిడ్డలు పాడతాను అన్నిటికీ ఆమె చెప్పుకున్నాం తండ్రి. అందరిని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం దేవా. ఏ పాపం లేకుండా ప్రభా, నెట్టు పాపం నాయన ఏది లేకున్నట్లు చక్కగా తండ్రి ఈ కూడికి ఆది అంతమైంది నడిపించు ప్రభా. చక్కగా జరగడానికి సహాయం చేయి. అనేక మంది వచ్చి వాక్యమిని మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయి. కృప చూపు, దయచూ, కనికరమి చూపించు. ఇప్పుడు పాట పాడుతుండగా ఆయన వాక్యం చెప్తుండగా నీకు రాల్సిన మాకు నీకు వచ్చినట్లుగా నీకు మహిమార్థంగా జరుగునట్లుగా సహాయం చేయి. కృప చూపు, దయచూ, కనికరమి చూపించు. బిడ్డలందరినీ రప్పించు ప్రభంగా. రాలేని బిడ్డలు కూడా త్వరపెట్టి నడిపించు నాయన. అవును తండ్రి. మరి ప్రభా నాయన నడిపించి బిడ్డని జ్ఞాపం చేసుకో. పాట పాడి బిడ్డను జ్ఞాపం చేసుకో. వాక్యం చెప్పి బిడ్డను కూడా జ్ఞాపం నేను నీ సెలవు చాటును మరుపెట్టి నువ్వు మాట్లాడు తండ్రి. నాయన చక్కగా నువ్వు మాట్లాడితే ఏదైనా జరుగుతుంది ప్రభా. నాయన నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. పరమ తండ్రి, రాజులకి రాజా, ప్రభులకు ప్రభా. నాయన రుతక్కను బట్టి నాయన మరి ప్రభా తండ్రి అన్నను బట్టి ఇద్దరు కుమారులు బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసాయి. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం, ఘనత, మా ప్రభావములు పరిశుద్ధున్న దయగల శక్తి కల నామంలో మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని హెచ్చించుకుంటూ ముందు నిస్తాన్ని బంగారస్తాలు గొప్ప చెప్పుకుంటూ ఏసై నామలు అడిగి పెడుకొని పొందున్నాం తండ్రి. సిస్టర్ జ్యోతి గోపీనాథ్ గారు ఉన్నారు కదా? ఉన్నానండి సిస్టర్. ఓకే. ఇప్పుడు నేను ఎట్లా మీరే పాట పాడతారు కాబట్టి సిస్టర్ పాట మరి మీదే పరిచర్య, వాక్య పరిచర్య కాబట్టి ఇప్పుడు మనకి జ్యోతి గోపీనాథ్ విశాఖపట్నం నుండి మనకు పాట పాడి వినిపిస్తారు. తదనంతరము వాక్య పరిచర్య చేస్తారు. ఓకే సిస్టర్, ఈ సమయాన్ని జ్యోతి గారికి అప్పగిస్తున్నాను. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది వందనాలు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు నామములో వీడియో ఆన్ చేసుకోమంటారా? వీడియో చేసుకోవాలి మరి ఎట్లా? ఓకే సిస్టర్. ఓకే జ్యోతి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. ఓకే జ్యోతి. ఓకేనండి. సూపర్. ప్రభు నామముకి మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నానండి. వందనాలండి. మొదటిగా పాట పాడుకుని దేవుని నామాన్ని భయపరుద్దామండి. అద్భుత దేవుడు, ఆలోచనకర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, ఆలోచనకర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, నీళ్లను రసముగా మార్చినవాడు, నీటి మీద నడచినవాడు, నీళ్లను రసముగా మార్చినవాడు, నీటి మీద నడచినవాడు, 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మందికి పంచినవాడు, అద్భుత దేవుడు, ఆలోచనకర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, మృతులకు జీవమునిచ్చినవాడు, మృత్యువును జయించినవాడు, మృతులకు జీవమునిచ్చినవాడు, మృత్యువును జయించినవాడు, మార్గము నిత్య జీవము తానే,
మార్గమునిచ్చే జీవము తానే, స్వర్గమునిచ్చే స్వామి ఆయనే, స్వర్గమునిచ్చే స్వామి ఆయనే, అద్భుత దేవుడు, ఆలోచనకర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, రోగుల బాగు చేసిన వాడు, మోగకు మాటనిచ్చిన వాడు, రోగుల బాగు చేసిన వాడు, మోగకు మాటనిచ్చిన వాడు, కుంటికి కాళ్ళు ఇచ్చిన వాడు, కుంటికి కాళ్ళు ఇచ్చిన వాడు, గ్రుడ్డికి చూపునిచ్చిన వాడు, గ్రుడ్డికి చూపునిచ్చిన వాడు, అద్భుత దేవుడు, ఆలోచనకర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, 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 ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా. ప్రైజ్ ది చక్కని లార్డ్. పాట. అలాగే తనే ఇప్పుడు మనకి వాక్య పరిచర్య చేస్తారు. కెజమ్మ గారు ఏమైనా చెప్తారేమో మీ గురించి. అమ్మ కెజమ్మ అమ్మ లేరు. సరే సిస్టర్, మీరు కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు మనకు జ్యోతి గోపినాథ్ సిస్టర్ మనకు వాక్య పరిచర్య చేస్తారు. ఓకే అండి సిస్టర్. వందనాలు సిస్టర్. ప్రభు నామములకు వందనాలండి. నాకు సమయం ఇచ్చిన దేవాది దేవునికి, సిస్టర్ గారు నడిపిస్తున్న సిస్టర్ గారికి, అలాగే కేజీ అక్క గారికి, అమ్మగారికి కూడా నా ప్రభు నామంలో నా నిండైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే జూమ్ మీటింగ్ లో కూడి వచ్చిన సహోదరులకు అందరికీ కూడా ప్రభు నామంలో నా నిండైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రభు నామంలో వందనాలండి. దేవుని వాక్యంలోకి మనం వెళ్దామండి. నా గురించి నేను పరిచయం చేసుకోకర్లేదు. మీ మధ్యన చాలా సార్లు నేను 2-3 సార్లు వచ్చాను, సాక్ష్యం చెప్పాను, వాక్యం చెప్పాను. అలాగే దేవుని నామంలో కూడా ప్రతిరోజు మీతో పాటు ప్రార్థనలో సాయంత్రం పూట కొద్ది సమయం, ఎక్కువ సమయం కాకపోయినా కొద్ది సమయం ఏకీభించి మీతో పాటు నేను ప్రార్థనలో పాల్పొందటానికి కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. అందరిని బట్టి కూడా దేవుని వందనాలు. కనుక నా పేరు తెలుసు కదండి మీ అందరికీ. నా పేరు జ్యోతి. దేవుని నామను బట్టి ఆంటీ మన కేజీఆ అమ్మగారు తల్లి గారు నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఒప్పుకున్నానండి. దేవుని నామంలో వాడబట్టడానికి ఆసక్తి చూపించున్నాను. కనుక దేవుని సమయాన్ని దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రాలు 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 పరిశుద్ధురానికి స్తోత్రాలు. ప్రేమమేడ కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను తండ్రి గతించిన దినాలన్నీ నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆదరించి ప్రభా. ఇక తండ్రి సాయంత్రకాల సమయంలో అయ్యా తండ్రి నైనా ప్రభునైనా అసెంబ్లీ మీటింగ్ లో ప్రభా నేను తన బిడ్డలందరితో పాటు కూడా అయ్యా నేను కూడా ప్రభు నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, నైనా నిన్ను మహింపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎప్పటి వరకు ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో కూడా నిన్ను ఆరాధించి ఉన్నావు. నీకు స్తోత్రాలయ్యా. వాక్య పరిచర్యలకు వస్తున్నాను తండ్రి. దయచేసి ప్రభా నేను ఈ దీనురాలని, ఈ దాసురాలని అయ్యా నీ కృపలో భద్రపరిచి పరిశుద్ధాత్మ తండ్రి నన్ను నీ స్వాధీనం తీసుకుని మీరు మాత్రమే బోధించమని ప్రార్థిస్తున్నానయ్యా. మాకు నెమ్మదినిచ్చే, మాకు సమాధానం ఇచ్చే, మమ్మల్ని ప్రభా సత్య మార్గంలో నడిపింపచేసే అయ్యా తండ్రినైనా అటువంటి మాటలతో ఈ సాయంత్రకాల సమయంలో కూడి వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా బిడ్డలకి నాకు ఏది అవసరమో, దేని చేత మేము ప్రభా తృప్తి పరచబడాలో, మా జీవితంలో నీ వాక్యమే మమ్మల్ని ప్రభ తృప్తి పరుస్తుంది. లోకములో ఇంకే ఆహారము మమ్మల్ని తృప్తి పరచదయ్యా. శారీరక ఆహారము శరీరానికి అవసరమే, కానీ ప్రభా అది మమ్మల్ని శరీరాన్ని అయ్యా తండ్రి నేను నశించిపోకుండా క్షీణించిపోకుండా కాపాడుతుంది. అయితే పరిశుద్ధాత్మ తండ్రి నీ వాక్యం అయితే నీ ఆ వాక్యమైన ఉన్న ప్రభా మీరు మాలోనికి వస్తే, మాతో మాట్లాడితే ప్రభా మా శరీరానికి స్వస్థత అయ్యా, మా దేహాలకి ఆరోగ్యము, అలాగే మా ఆత్మకు ప్రభా సంపూర్ణ తండ్రి నేను రక్షణ కలుగుతుంది. కనుక ఆ వాక్యముతో ఈ సాయంత్రకాల సమయంలో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నా నోటికి మాటలు అందించండి.
తండ్రి. మీ స్వాధీనంలో ఈ మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపింపచేయండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా దయచేయమని, కొద్ది సమయం దీనురాలు మీరు వాడుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నిండైన వందనాలు తెలియపరుస్తున్నానండి. యోహాను శుభవార్త, యోహాను రాసిన శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందామండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు కలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవుని నామమునకు వందనాలండి. ఇక్కడ యోహాను గారు రాస్తున్న పత్రికలో శుభవార్తలో, పత్రికలు వేరు కదండి, శుభవార్తలో 5:2లో ఇక్కడ యెరూషలేము గురించి రాయబడుతూ ఉన్నదండి. యెరూషలేము చుట్టూ ఉన్న ద్వారాలలో గొర్రెల ద్వారం ఒకటండి. ఈ యెరూషలేము చుట్టూ ఉన్న ద్వారాలలో గొర్రెల ద్వారము ఒకటి. అయితే ఆ గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అన ఒక కోనేరు కలదు. ఒక బేతెస్దా అనబడే ఒక కోనేరు అక్కడ ఉందండి. ఆ కోనేటి దగ్గర ఒక్కసారండి వీడియో ఆన్లో లేదు. ఏం పెద్దదిరా. వచ్చింది. మీరు బాగా కనిపిస్తున్నారు సిస్టర్ మాకు. అదేనండి, ఒక్కసారి వీడియో ఆన్లోనే ఉంది, మీరు కనిపిస్తున్నారు. ఇది మీకు రాదు. ఓకే అండి సిస్టర్. అంటే సెల్లోంచి ట్యాబ్లోకి వెళ్ళాను. ఓకే. పాప సెట్ చేసింది, అందుకు ఆలస్యమైందండి. నేను కనిపిస్తున్నాను కదండి? కనిపిస్తున్నారండి. నా వాయిస్ కూడా బాగా వినిపిస్తుంది కదండి? Yes. ఓకేనండి సిస్టర్. ఓకేనండి. అయితే ఇక్కడ ఏమని మనం చదువుకున్నామండి? గొర్రెల ద్వారము, యెరూషలేము చుట్టూ ఉన్న ద్వారాల్లో గొర్రెల ద్వారము అన్నది ఒకటండి. అక్కడ బేతెస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మండపాలు కలవండి. అయితే ఇక్కడ మనం కిందకి వెళ్ళి చూసినట్లయితే నీళ్లు కదిలింపబడిన నీళ్లలో మొదట ఎవడు దిగుతాడో వానికి అక్కడటండి స్వస్థత కార్యం జరుగుతుంది. అంటే ఈ బేతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఈ మండపాల చుట్టూరు రోగులు పడి ఉన్నారు. ఆ రోగుల్లో ఎవరైతే అక్కడ ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించటం, మొదట ఏ దూత వచ్చినప్పుడు, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందు ఆ కోనేటిలో దిగిపోతారో వారు స్వస్థత జరుగుతూ ఉందండి.
ఈ జరుగుతూ ఉన్న సమయంలో ఇక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఉన్నాడటండి. 38 సంవత్సరాల నుంచి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడటండి. ఏంటంటే ఎప్పటికైనా నేను దానిలోకి తనకి అతను దిగలేకపోతున్నాడు. ఎవరు అతనికి సహాయం చేయలేకపోతున్నారు. అది తర్వాత మనం దేవుడు అడిగితే, యేసయ్య అడిగితే చెప్తాడు కదండీ! అందుకని అతనికి ఎవరు సహాయం చేయవారు లేరు. అతను అలా 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు వద్ద, ఆ మండపాల దగ్గర పడి ఉన్నాడంతే. మిగతా రోగస్తులందరూ ఎవరు ముందు దేవదూత రాగానే కదిలించగానే వారికి స్వస్థత పడిపోతున్నారు. అయితే ఈ 30 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పడి ఉన్నాడు. కానీ అతనికి ఒక నిరీక్షణ ఉంది. ఈ కోనేరు దగ్గర నేను ఎంతకాలము వేచి చూస్తాను. ఎప్పటికైనా దీనిలో నేను స్వస్థత పొందుతానని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. కానీ అతను ఏంటంటే ఏ ప్రయత్నం చేయట్లేదటండి. అసలు ఏ ప్రయత్నం కొంచెమైనా ఆ దూత రాగానే అందరికన్నా ముందుగా కొంచెమైనా కదలటానికో, లేదంటే దూకటానికో, నడవటానికో, లేదంటే పాకటానికో ఏ విధంగా కూడా తన రోగాన్ని ఆధారం చేసేసుకొని ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదనమాట. దేవుల్లో మనం చేయవలసిన ప్రయత్నాలు, పనులు కూడా చాలా ప్రయత్నాలు, కొన్ని పనులు కూడా అలా చేస్తా ఉంటామండి. చేయకుండా అట్టే రేపుడికి రేపు అని వాయిదాలు వేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయులైన మనం, ఈ విశ్వాసులైన మనం కూడా చాలా విషయాల్లో దేవుని పనిలో, దేవుని ప్రార్థనలో రేపు చేద్దాంలే, లేదంటే రేపు చదువుదాంలే, రేపు వెళ్దాంలే సువార్తకి, వచ్చే వారం వెళ్దాంలే, ఈ రోజు సువార్తకి వెళ్ళాలని దేవుడు మనకి నడిపించిన, రేపు చేద్దాంలే, వచ్చే వారం చేద్దాం, ఈ వారం బాలేదు, లేదంటే ఏదో పని ఉంది, ఇది పని ఉంది, ఆ పని ఉందని ఎన్నో వాయిదాలు వేసుకుంటూ మన ప్రయత్నాలు చేయకుండా సాగించే మన ఆత్మీయ జీవితాలు కూడా చాలా ఈ విధంగానే ఇతని వలె, ఈ రోగి వలె 38 సంవత్సరాల నుంచి నిరీక్షణతే ఉంది. అక్కడ కోనేరు దగ్గర ఉన్నాడు. దూత రావటం, అందరూ స్వస్థపరచబడటం అన్నీ చూస్తున్నాడు. కానీ అతను ఏ ప్రయత్నం చేయకుండా తన రోగాన్ని, తన ఏ శారీరక రోగం అయితే ఉన్నదో ఆ రోగాన్ని బట్టి ఆ రోగాన్ని ఆస్కారం చేసుకుని అలా ఏ ప్రయత్నం చేయకుండా పడి ఉన్నాడండి. అయితే బేతెస్తా కోనేరు మన సంఘానికి సాదృశ్యంగా ఉందండి. అలాగే మనం కూడా వాక్యం విన్నప్పుడు మొదటగా వెంటనే అంగీకరించాలండి. ఇక్కడ మనం మొదట ఈ రోగి స్థానంలో ఈ బేతెస్తా అన్న కోనేరు అన్నది మన సంఘాలకి, మన మనం వెళ్తున్న సంఘాలకు సాదృశ్యంగా ఉన్నప్పుడు ఆ సంఘంలో ఎవరుంటారండి? మొదటగా యేసుప్రభు వారు ఉంటారు. తర్వాత యేసుప్రభువారి తర్వాత సేవకులు. ఎవరైతే సేవకులు మన సంఘాలని, మనల్ని నడిపిస్తున్నారు, మన ఆత్మలు కాస్తున్నారో, మనకి బోధ చేస్తున్నారో, మనల్ని సరళమైన మార్గంలో నడిపిస్తున్నారో, మనల్ని కడుతున్నారో, ఆత్మీయ ఆహారం పెట్టి మనల్ని ఎవరైతే కడుతున్నారో వారు కూడా సంఘంలో, మందిరంలో ఉంటారు. యేసుప్రభుని ఆహ్వానిస్తాం. యేసుప్రభు ఆయన మందిరం కనుక ఆయన తప్పనిసరిగా అక్కడ ఉంటారని మనం నిరీక్షణ, మనం తప్పనిసరిగా నమ్మకం. దేవుడు అక్కడ ఉంటారు. ఎక్కడైతే సత్యములో ఆరాధిస్తారో, సత్యబోధ ఉంటుందో, అసత్య బోధ కాదండి, సత్యబోధ. ఎక్కడైతే సత్యము ఏలుబడి చేస్తుందో సంఘాల్లో, అక్కడ యేసుప్రభు తప్పనిసరిగా మందిరంలో ఉంటారు. అక్కడ దాంతో పాటు సేవకులు కూడా ఉంటారండి. అయితే మనం యేసుప్రభు మాట వింటాము. ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రేయర్టీ యేసుప్రభుకి ఇవ్వాలి. ఆ తర్వాత దేవుని సేవకుడు సంఘానికి దూతగా ఉన్నాడు కనుక, ఈ దూత ఏ విధముగా అక్కడ రోగులను బాగు చేయడానికి ఒక సాదృశ్యంగా దూత ఉన్నదో, అలాగే సంఘ కాపరి కూడా మనకి దూతగా ఉన్నారండి. దేవుని దూతగా మనకి సంఘ కాపరి. మనం అన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోయి ఏదో స్టోరీ చెప్పేసుకున్నట్టు కదండి. మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే దీనిలో ఒక అర్థము మన ఆత్మీయ స్థితిలోని కూడా అవగాహన అనుకోవాలి. దాన్ని మనకి ఆత్మీయ జీవితంలోని దాన్ని సాదృశ్యమైన ఈ వాక్యాలని ఆత్మానుసారంగా మనం తీసుకుని దాన్ని మనం భుజించి దాని ప్రకారం మనం జీవిస్తూ ఉండాలండి. అయితే దేవుని వాక్యాన్ని బోధించే సేవకులు కూడా వారి మాట వింటూ కూడా మనం ఉండాలి. అయితే 1 కొరింథీ 12 చూద్దామండి ఒక్కసారి. 1 కొరింథీ 12 అండి. నేనే చదివేస్తాను ఇక్కడ. ఎలాగూ సంఘం యొక్క సంఘములో సేవకుడు దూతగా ఉన్నారు కదండి. వారు చెప్పిన మాట మనం మొదటగా వినాలి కదా. అయితే సంఘము కూడా అందరము కూడా ఒక్క శరీరముగా ఉన్నాం కదండి. ఒక్క శరీరము, వివిధమైన అవయవాలే కానీ సంఘం అన్నది ఒక కుటుంబము, ఒక్క శరీరము.
ఆ శరీరములో ఈ 1 కొరింథీ 12:12లో చూసినట్లయితే, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములన్నీయు అనేకములై ఉన్నవో, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడండి. అయితే మొదటి క్రమంగా మనం ఉన్న కొరింథీ సంఘములో, ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మొదటగా క్రమంగా ఉన్న కొరింథీ సంఘం కొంతకాలానికటండి అన్నీ ఒకే అవయవాలు కాదు, శరీరం ఒకటే కానీ అవయవాలు వేరుగా ఉన్నా సరే, ఒక్క అవయవం పని చేయకపోయినా, ఒక్క అవయవం బలహీనముగా ఉన్న శరీరం అంతటికి ఎలాగా ఈ శరీరంలో ఒక్క అవయవానికి అనారోగ్యం వస్తే మిగతా అవయవాలన్నీ కూడా అవస్థలు పడతాయి. ఆ విధముగా సంఘమైన మనము, సంఘముగా ఒక్క శరీరముగా ఉన్న మనము, అవయములో అనేక రకాలైన విశ్వాసులు కలిగి ఉన్న మనము, ఒక్క శరీరానికి ఒక్క అవయవానికి లోపం వచ్చినా, ఒక్క అవయవానికి అనారోగ్యం వచ్చినా, ఒక్క అవయవానికి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, మిగతా అవయవాలన్నీ, మిగతా శరీరం అంతా కూడా ఏకమైపోవాలండి. ఏకమైపోయే పరిస్థితులు చాలా చాలా ఇప్పుడు పరిస్థితులు చూస్తే మాత్రం చాలా మరొక విధంగా అంటే ఏక ఉద్దేశాలు, ఏక తాత్పర్యాలు, ఏక మనసు లేకుండా 1 కొరింథీ 1:4లో చూసినట్లయితేనండి, 1:4లో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానముతోనూ ఐశ్వర్యవంతులై ఉండేరు. 8లో చూస్తేనండి, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. సారీ అండి. 8, 10 చదువుతున్నానండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారండి. మనలో ఏకభావము, ఏక తాత్పర్యములు, ఏక మనసు, ఏక ఉద్దేశములు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలటండి సంఘమైన మనము. అన్ని అవయవాలు వేరే వేరే అవయవాలు ఉన్నాయి, వేరే వేరే విధాలుగా విశ్వాసం కలిగి ఉంటాము, ఆత్మలు కలిగి ఉంటాము, కానీ ఒక్కటే సంఘము, ఒక్కటే ఆత్మ, ఒకే శరీరము. కనుక ఈ ఒక్క శరీరము, యేసు రక్తంలో కడగబడిన మనం సంఘం అనే శరీరము, యేసు రక్తంలో ముద్రించబడిన సంఘం అనే మనము, ఏక ఉద్దేశాలు, ఏక తాత్పర్యాలు, ఎక్కడ వారము, ఏ సిద్ధాంతాలు, ఎక్కడెక్కడో ఏ జిల్లాలకు దేనికో దానికి చెందిన ఉన్నవారమే, దూర దూర ప్రాంతాల్లో ఉన్న చెందిన వారమే, కానీ అందరము ఒకటే ఏకాత్మ కలిగిన సంఘము. అదే చారిత్రక సంఘము, అదే వధువు సంఘము. ఆ చారిత్రక సంఘమే వధువు సంఘముగా తయారవ్వాలి. వధువు సంఘముగా తయారవ్వాలి అంటే దానిలో, ఆ సంఘములో వివిధ రకాలైన అవయములు ఎలాగుంటాయో, మనం వివిధ రకాల సిద్ధాంతాలు, వివిధ రకాలైన బోధలు కలిగి ఉన్నప్పటికీ కూడా, అందరం కూడా ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ బోధించినప్పుడు వాక్యం విని విడిచిపెట్టి భేదాభిప్రాయాలు కలిగిన సంఘముగా ఇక్కడ కొరింథీ సంఘం అయిపోయిందటండి. దానికోసం అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారండి, కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నారు ఈ వాక్యం, ఈ మర్మాలన్నీ. అయితే ఇక్కడ మనం దానికన్నా మనం ఈ రోగుల కొరకు మనం చూసుకుంటున్నాం, బేతెస్తా కోనేరు కొరకు మనం చూస్తున్నాం కనుక 5వ అధ్యాయము మొదటి నుంచి అక్కడ చూసినట్లయితే చెప్పాను కదండి, యేసు అటు అది ఇక్కడ ఫస్ట్ చదివినప్పుడు అక్కడ ఏముందండి, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. ఇక్కడ ఈ బేతెస్తా కోనేరు ముందు ఇక్కడ ఏం జరుగుతుందండి, యెరూషలేముకి యేసు ప్రభు వారు గొర్రెల ద్వారము గుండా యేసు ప్రభు వారు యెరూషలేము వెళ్ళారటండి. మనము కూడా యేసు ప్రభు వారి ద్వారా మనం కూడా గొర్రెల ద్వారమైన, ఎవరు ఈ గొర్రెల ద్వారమని మనం చూసుకుని చెప్పుకుందామండి, తర్వాత వాక్యంలో వస్తుంది. గొర్రెల ద్వారమైన యేసు ప్రభు గుండా మనము కూడా పరమ యెరూషలేము చేరగలటానికి సిద్ధపడాలండి. మనకి ఇక్కడ ఈ యెరూషలేము, లేదంటే ఇక్కడ స్థానము, ఇక్కడ మనకున్న పరిస్థితులు, ఇక్కడ మనకు శాశ్వతం పరమ యెరూషలేము చేరవలసిన గమ్యస్థానం, మన గమ్యస్థానం ఏంటండి, పరమ యెరూషలేము. ఆ పరమ యెరూషలేము చేరాలంటే ఎవరు, గొర్రెల ద్వారమైన యేసు ప్రభు గుండానే, యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం వెళ్ళగలమండి. అదే యోహాను 1:36 చదువుతున్నానండి. యోహాను సువార్తె 1:36లో చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు, ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు 36 చదువుతున్నానండి.
అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అయితే ఇక్కడ యోహాను సువార్తలో ఇక్కడ ఏంటండి, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా ఇదంతా ఉన్నది కదండి. దీని దీని ముందు ఏంటండి, యేసు ప్రభు వారి గురించి మనం ఒకసారి చూద్దామండి. అయితే యేసు ప్రభు వారు దేవుని గొర్రె పిల్లగా తను తాను గొర్రె పిల్లగా ప్రత్యక్షం అవుతున్నారండి. గొర్రె పిల్ల గొర్రె పిల్ల అని అందరూ అంటారు. యేసు ప్రభు వారు గొర్రె పిల్ల అండి? నిజంగా ఆయన గొర్రె పిల్ల అయిపోతారా? గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఉన్నారంటే, గొర్రె పిల్ల చాలా దాని యొక్క విధేయత, దాని తగ్గింపు జీవితము, దాన్ని మాట్లాడలేని పరిస్థితి, అది ఆ గొర్రె కత్తిరించు ఆ గొర్రెని ఆ ఆదివారము లేతే మిగతా రోజుల్లో ఎవరైతే ఆ షాపు వాడు దాని చర్మం తీసేస్తాడో అప్పుడు మౌనంగానే ఉంటది. శిరస్సు దాని శరీరం నుంచి శిరస్సు ఖండించబడతది. ఒక కర్ర మీద పెట్టి అప్పుడు కూడా మౌనంగా, అది చేతులు కట్టినప్పుడు కాళ్ళు కట్టేసి దాని మీద పెట్టి నరకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా అది మౌనంగానే ఉంటదటండి. అదే మేక ఇంకొక జంతువు అది తిరగబడతది కానీ, ఈ గొర్రె అన్నది తిరుగుబాటు లేని జీవితము గొర్రెకి. వ్యతిరేకత లేని జీవితము, తగ్గింపు జీవితము. అది గొప్పదేనా అందరికీ పనికొచ్చే, ద్వారా దాని యజమానుడు లాభం ఉంటది. దాన్ని కొనుక్కొని తిన్నవారికి లాభం ఉంటది. అన్ని విధాలుగా అది ప్రయోజనమే. ఆహారానికి ఉపయోగపడతది. కానీ దానికి ఏంటండి, తగ్గింపు జీవితము. అందువలన యేసుప్రభు గొర్రె కాదని, గొర్రె పిల్ల కాదు. గొర్రె పిల్లకు సాదృశ్యముగా ఉన్నారు యేసుప్రభు వారు. గొర్రె పిల్లతో పోల్చబడుతున్నారు యేసుప్రభు వారు. 1:36లో గొర్రె పిల్లగా అక్కడ చూసాం కదండి. 36లో ఆయన నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదో దేవుని గొర్రె పిల్ల అని సంబోధించాడండి. అలాగే ఒకటో పేతురు ఒక్కసారి ఎవరైనా సహాయం చేస్తుండండి. 1 పేతురు 1:19లో చూస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదును. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి చూడండి, ఇక్కడ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. గొర్రెపిల్ల అక్కడ రక్తం చిందించలేదు. గొర్రెపిల్లకు సాదృశ్యముగా గొర్రెపిల్లకు పోల్చబడుతున్న యేసుప్రభు వారు గొర్రెపిల్ల అయిన యేసుప్రభుకు మాత్రమే మనం మహిమ చెల్లించవలసిన వారమే ఉన్నామండి. అటువంటిది ఇంకా యోహాను 10:7-3 చూస్తేనండి, యోహానులోనే 7:8 చదువుతున్నానండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, ఇలాగ గొర్రె పిల్లతో పోల్చబడుతున్న యేసు ప్రభు వారు ఇక్కడండి 5లో చూస్తే గొర్రెపిల్ల ఎవరని చూస్తున్నామండి. ఇక్కడ యెరూషలేము గొర్రెల ద్వారము ఆయనే. ఎబ్రీ భాషలో ఇక్కడ బేతెస్దా అనగా కూడా మనం తర్వాత చెప్పుకుందామండి. బేతెస్దా దేనికి పోలి ఉన్నదని చూసినట్లయితే, బేతెస్దా అనగా దయగల ఇల్లండి. బెత్లెహేము ఏంటండి, మన ప్రతిరోజు నేను వింటుంటానండి. చాలామంది చాలా పొడుపు కథలు లేదా చాలా క్విజ్‌లు చాలా మన ఈ గ్రూప్‌లో పెడతా ఉంటారు. చాలా ఉత్సాహంగా అందరూ చాలా చాలా ఒకరి వాయిస్ ఒకరికి వినపడకుండా చాలా ఉత్సాహంగా అందరూ చెప్పేస్తా ఉంటారు. చాలా అన్నీ మనకు బైబిల్ గ్రంథంలో అన్ని ఉదాహరణలు, అన్ని కు సూక్తులు మొత్తం మ అన్నీ మనకి ఫస్ట్ నుంచి అన్నీ తెలిసినవే. చిన్నప్పటి నుంచి దీంట్లోనే పుట్టి పెరిగిన వరకు ముందే అన్నీ అవగాహన ఉంటాయండి. అలా చెప్పేసుకుంటే వెళ్తాం. యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? యెరూషలేము దేనికి ఏమంటే చెప్పుకుంటామండి? యెరూషలేము రొట్టెల గృహము. అలాగే ఇక్కడ బేతెస్దా అనగానండి దయగల ఇల్లు. ఇక్కడ బేతెస్దా అనబడిన కోనేరు ఉంది కదండీ! ఇక్కడ బేతెస్దా అన్నది దయగల ఇల్లుతో పోల్చబడుతున్నదండి. అయితే గొర్రెల పోవు ద్వారము యేసు ప్రభు నేనే అని చెప్తున్నాడండి. ఇక్కడ యోహాను 10:7లో చదివాను కదండీ! కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు. పోవు ద్వారము కూడా నేను యేసు ప్రభువేనటండి. ఈ గొర్రె పిల్ల యేసు ప్రభువే. ఆయనకి సాదృశ్యముగా ఉన్నారు. ఈ గొర్రెల పోవు ద్వారము కూడా ఆయనే. ఆ గొర్రెల పోవు ద్వారముకి సన్నిధికి, దేవుని సన్నిధికి, ఈ పరమ యెరూషలేముకి మనం చేరాలంటే ఈ గొర్రెల ద్వారమైన యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ గొర్రెల ద్వారము గుండా మనం వెళ్ళగలమండి.
ఇతరులకి మనం కూడా ఈ గొర్రెల ద్వారము గుండా మనం పయనిస్తున్నాం, మనం వెళ్తున్నాము. ఆ గొర్రెల ద్వారం ఈ గొర్రె పిల్ల యేసు అని తెలుసు. దానికి సాదృశ్యంగా ఉన్నది తెలుసు. ఆ గొర్రెల పోవు ద్వారము కూడా యేసు ప్రభు అని తెలుసు. ఆ గొర్రెల పోవు ద్వారములో మనం ప్రయాణిస్తున్నాం, మనం వెళ్తాం. మనం వెళుతూ అనేక మంది ఆ ద్వారం తెలియని వారికి దాని యొక్క ఆ ద్వారము గుండా వెళ్తే పరమ యెరూషలేము చేరతామని తెలియని ప్రజలు ఉన్నారు కదండీ! వారిని కూడా మనము ఆ మార్గంలో నడిపించే సాధనాలుగా నీవు నేను కూడా ఉండాలండి. ఏదో భక్తి చేయటం, ఏదో ప్రార్థన చేసుకోవడం, ఏదో తెలిసినది చెప్పుకోవడం, ఏదో చిన్న లేదంటే ఏదో ప్రార్థన ఒక గంట, 2 గంటలు ప్రార్థన చేసేయటం, దేవుడిని ఆరాధించడం, బైబిల్ చదివేసుకోవడం, ఇదే మన భక్తి జీవితంతో సరిపెట్టుకునే పరిస్థితులు కాదండి క్రైస్తవ జీవితానికి. క్రైస్తవ విశ్వాసికి, ఆత్మీయతలో ఎదిగిన విశ్వాసికి, ఆత్మీయ లోతైన అనుభవాలు కలిగిన విశ్వాసికి లోతైన మార్గం ఏదంటే నీవు పొందిన ఆ గొర్రెల ద్వారము, నువ్వు వెళ్ళవలసిన ఆ ద్వారము గుండా నశించిపోతున్న వారు, అసలు ఆ మార్గం అంటే తెలియని వారు, ఆ మార్గం కాకుండా ఇతరమైన మార్గాల్లో, చీకటి మార్గాల్లో, ఇరుకు ఆ విశాలమైన మార్గాల్లో పయనిస్తున్న వారు లోకములో అనేక మంది ఉన్నారండి. మన లోక పరిస్థితి అందరికి లేని గొప్ప భాగ్యం ఏంటంటే అండి, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు భారంతో ప్రార్థించే గొప్ప స్థితి మన క్రైస్తవ ఆత్మీయులకు మాత్రమే దేవుడు అది అనుగ్రహించాడు. కనుక నిజంగా మనం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దయతో ఆ ద్వారం ముందుకు ఆ గొర్రెల పోవు ద్వారమైన యేసుప్రభు మార్గంలోకి అనేక మందిని ఇతరులకు చూపించేవారిగా నీవు నేను కూడా ఉండాలండి. ఇక్కడ మనకి చెప్పాం కదండి, బేతేస్తే అనగా దయగల ఇల్లు అని చెప్పాను కదండి. ఆ దయగల ఇంట్లో ఎవరుంటారండి? దయగల ఇంట్లో ఎవరుంటారండి? దయామయుడు ఉంటాడు. దయ్యమ్మయుడు ఎవరు? మన యేసుప్రభు. ఎక్కడికొచ్చినా మనకి ఏ వాక్యానికి వెళ్ళినా మన యేసుప్రభువే ద్వారం దానికి. దయామయుడు దయగల ఇంట్లో ఈ బేతెస్తా అన్న దయగల ఇంట్లో సంఘమనే ఈ దయగల ఇంట్లో యేసుప్రభు ఉంటారు కనుక ఆ యేసుప్రభు దయగలవాడు కనుక ఆయన దయామయుడు కనుక యేసుప్రభు వారి సంఘములో తప్పనిసరిగా ఆయన పని చేస్తూ ఉండాలి. సంఘములో ఉన్నవారి మనము కూడా దయగల వారిగా మనం ఉండాలి. మనం దేవుని దయ కూడా సంపాదించాలంటే ఎలా సంపాదించగలమండి? దేవుణ్ణి మనం సంతోషపరచడం ద్వారా దేవుని దయను మనం పొందుకోవచ్చు. దేవుని సంతోషపరిచే విషయాలు ఇక్కడ ఏంటండి? ఇక్కడ దేవుణ్ణి ఎలా సంతోషపరచగలము? అసలు ఎలాగా సాధ్యమవుతుంది? మనం దయగల వారిగా ఉండాలంటే దేవుని దయ మనలో ఉందా లేదా? మనల్ని దేవుని సంఘములో ఉన్న మనము పేదవారు, రోగులు, వ్యాధి బాధలు వారు, లేదంటే చాలా కుటుంబ పరిస్థితులు చాలా కొంచెం దిగజారిన స్థితిలో ఉన్నవారు, భర్తలు మారలేని వారు, భార్యలు మారలేని వారు, బిడ్డలు మారలేని వారు, ఇంకా చాలా రకరకాల అందరూ ఒకే పరిస్థితిలో ఉన్నవారు సంఘాల్లో ఉండరు కదండి, మనకు తెలుసు కదా. రకరకాలమైన వారు ఉంటారండి. ఆ రకరకాలమైన వారికి నీవు ఒక మాదిరిగా నీకు నీవే అంటే ఎవరో వచ్చి ఆళ్ళకి దయ చూపించు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుని సంఘంలో ఉన్నావు కదా, వారికి దయ చూపించి నీకెవరో చెప్పనవసరం లేదండి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే దయగల దేవుని కలిగి ఉన్నావో, దయామయుడిని కలిగి ఉన్నావో, ఆ దయ ఆ యేసుప్రభు యొక్క దయ నీలో నాలో కూడా ఉంటే ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో సంఘములో ఉన్న మనము దయగల వారిగా ఉండాలి. దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలి. దయగల వారిగా ఉంటేనే దేవుని మనం సంతోషపరచగలం. ఏ విధముగా దేవుని మనం సంతోషపరచగలం? దేవుని చెప్పింది చేస్తూ, దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చేయకుండా ఉంటూ, దేవుడు ఏది చేయమన్నాడో అది చేస్తూ ఉంటూ, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని రాజ్యం కొరకు మనం పాటుపడుతూ, దేవుడు చెప్పిన దానిలా చేసుకుంటూ ఉంటే దేవుని సంతోషపరిచిన వారమే. అయితే ఇక్కడ ఏంటుందండి, బేతేస్తాను కోనేరు కలదు, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి 5 మండపములు కలవు. 5 మండపాల గురించి అక్కడ రోగులున్నారు, వ్యాధి బాధలు గలవారు ఉన్నారు. అయితే దానికన్నా ముందు 5 మండపాల గురించి మనం చెప్పుకుందామండి. ఎవరైనా నాకు టైం అయిన తర్వాత టైం అయిందని చెప్పండి. నా దగ్గర ఇక్కడ టైం లేదు కనుక మీరు టైం అయిందని చెప్పండి. అయితే 5 మండపాలు ఉన్నాయి కదండీ! ఈ 5 మండపాలు మనం 5 రకాలుగా చూసుకుందామండి. 5 పాయింట్‌ల్లో చూసుకుందాం. 5 మండపాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఒకటి చెప్తున్నానండి, ప్రేమ. 5 మండపాలండి. 5 మండపాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, 1 ప్రేమ, 2 క్షమాపణ, 3 ఆదరణ, 4 కనికరం, 5 కృప. ప్రేమ, క్షమాపణ, ఆదరణ, కనికరం, కృప.
ఈ ఐదా ఈ ఈ మండపాలు అన్నదాన్ని మనం ఈ 5 ఆటలతో సాదృశ్యంగా చూసుకుని ఒక్కొక్క దాని గురించి మనం చూసుకుందామండి. ప్రేమ ముందు అండి 5 మండపాల్లో ఒక మండపం పేరు మనం సాదృశ్యంగా ఉందనుకున్నాం ప్రేమ. ప్రేమ ఏ ప్రేమ? లోకములో ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, ఇవన్నీ ప్రేమలున్నాయి. ప్రేయసి ప్రేయురాలి ప్రేమలు కూడా ఉన్నాయి. చాలా ప్రేమలున్నాయి. లోకములో వివిధ రకాల ప్రేమలు. కొన్నప్పుడు కొన్ని ప్రేమలే ఉండేవి. ఇప్పుడు రకరకాల ప్రేమలు వచ్చేస్తున్నాయండి. అది చాలా భయంకరమైన ప్రేమలు. ఆ ప్రేమల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అయితే ఈ ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. మనం యోహాను 3:16 మనందరికీ కంఠస్థ. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వెళ్తున్న బిడ్డలందరూ అప్పటి నుంచి మనకు కంఠస్థ వాక్యము. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు చూడండి మనకి అందరికీ కంఠస్థే కదండి అది. విశ్వాసం ఉంచి ప్రతివాడును. చదవండి సిస్టర్. ఫస్ట్ నుంచి చదవండి సిస్టర్. యోహాను 3:7 3:16 అండి. 3:16. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ చాలండి సిస్టర్. ఇక్కడ దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమకు లోతు లేదు. లోతు, వెడల్పు, ఎత్తు, లాము ఇంకా దేని చేత నన్ను కొలుద్దాము? ఇంత లోత, ఇంత పొడవ, ఇంత ఏ విధంగా కూడా దానికి మనం కొలిచే ఆ ప్రేమకు ఏ మాత్రము కూడా మితిలేని ప్రేమ యేసయ్య ప్రేమ. అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, లోకాన్ని ప్రేమించిన ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించేశాడు. ఇంకొక మార్గం లేదు, ఇంకొక అవకాశం లేదు అక్కడ, ఇంకొకటి లేదు. ఏం చేశాడంటే తన ప్రాణమే పెట్టినంతగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే మరి అంత ఆ త్యాగమూర్తి మానవాళి కొరకు, సర్వమానవాళి కొరకు, పాపి కొరకు, సర్వమానవాళి పాపి కొరకు, అంతకన్నా ముఖ్యమైనది సర్వమానవాళి కొరకే. కానీ పాపి కొరకు, సర్వమానవులందరూ కూడా పాపులే. ఆ పాపి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమతోనే దేవుని మనం అంగీకరించాలి. గొప్ప కృప. నిజంగా భాగ్యవంతులమేండి. ఆనాడు చాలా భక్తులు, అమ్మలు, మన తల్లులు చెప్పారు కదండి. రెబ్బక అమ్మ అనగా లేదంటే లేయా అనగా వీళ్ళందరూ భాగ్యవంతులు, మమ్మల్ని భాగ్యవంతులు, పిల్లలు కలవారని వాళ్ళు అంతంత పిల్లలు కలిశారు కనుక మమ్మల్ని భాగ్యవంతులు అంటారు. నిజంగా భాగ్యవంతులని వాళ్ళ ఆ శారీరకంగా. మనం నిజముగా ఈ ఆత్మీయ సంబంధమైన మనము నిజంగా ఇంత గొప్ప ప్రేమమైన కలిగి ఉన్న మనం నిజముగా ధన్యులము, భాగ్యవంతులము. అటువంటి ప్రేమ మనకు దొరికిందండి. ఆ యేసు ప్రేమ, మనల్ని ప్రేమించిన ప్రేమ, ఆ కల్వరి ప్రేమ, ఆ అగాపే ప్రేమ. మనము ఆ ప్రేమతోనే ఇతరులను కూడా ప్రేమించగలవారమే ఉండాలండి. 1 యోహాను 4:8 రాయబడుతుందండి. 1 యోహాను 4:8 రాయబడుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. చాలండి. ఇక్కడ దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమస్వరూపి కనుక ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటారు. ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ అల్లరి ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ అగుచ్చాలు ఉంటాయి. ఎక్కడ దేవుని ప్రేమ, అది వేరే ప్రేమలు కదండి. అది దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని ఐక్యత ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఎక్కడ అటువంటి దేవుని ప్రేమ, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రేమ కలిగిన వారు, క్రీస్తు ప్రేమ కలిగిన వారు, ఎక్కడ ఏ సంచారం, ఏ సంఘములో ఎక్కడ దేవుడు ప్రేమ పనిచేస్తూ ఉంటుందో, ఎక్కడ ఆ ప్రేమ గల సంఘం ఉంటుందో అక్కడ దేవుడు, ఆ సంఘాలు దేవుడు తప్పనిసరిగా తన పని చేస్తారండి. అక్కడ దేవుడు తప్పనిసరిగా అక్కడ ఉంటాడండి. అయితే ఇక్కడ ఈ దేవుని ప్రేమ గురించి ఒక మండపం గురించి తెలుసుకున్నాం. రెండో మండపం ఏంటంటే క్షమాపణ అండి. క్షమాపణ. ఈ కీర్తనలు 86:5 చూద్దామండి. కీర్తనలు 86. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు. క్షమాపణ, క్షమించుటకు ఎవరండి సిద్ధ మనసు కలవారండి? దేవుడు.
మన దేవుడు, మన యేసయ్య క్షమించుటకు సిద్ధం. ఇంకా ఈ క్షమ గురించి చెప్పుకోవాలంటే బైబిల్ గ్రంథం అంతటా కూడా ఎక్కడ చూసినా క్షమా హృదయం గల దేవుని గురించి, ఆయన ఎంత క్షమించే దేవుడో, ఎంత ప్రేమమయుడో మనం చూసాము. ఇంకా ప్రేమ గురించి చాలా ఉన్నాయి, మనకు టైం లేదని అంతవరకే చెప్తున్నాను. అయితే క్షమాపణ గురించి కూడా, దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసుకుల దేవుడు. ఎక్కడ ఏ విధముగా ఒకటే ఒకటి ఉదాహరణ చూసుకుందామండి. విస్తారంగా ప్రేమించిన స్త్రీ ఉంది కదండి. విస్తారంగా ప్రేమించిందటండి ఆ స్త్రీ. విస్తారంగా ప్రేమించింది కనుకనే తన విస్తార పాపములు క్షమించబడ్డాయని దేవుడు అక్కడ రాసి ఉంచాడు కదండి. చాలా విస్తారంగా ప్రేమించింది. ఏం చేసింది? ఎంత విస్తారంగా ప్రేమించకపోతే, ఎంత కన్నీరు కార్చకపోతే ఆయన పాదాలు, ఆయన్ని సీమోను పిలిచాడు, ఇంటికి ఆహ్వానించాడు. కానీ సీమోను అటండి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వలేదటండి. ఆయన కాళ్ళు తుడుచుకోమని టవల్ ఇవ్వలేదంట. కానీ ఈ స్త్రీ, ఈ పాపాత్మురాలైన స్త్రీ ఉంది కదండి. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందండి? యేసుప్రభు గురించి తెలుసుకుంది. పాపాత్మురాలే, చాలా పాపియే, వ్యభిచారే. కానీ ఏం చేసిందండి? యేసుప్రభు గురించి తెలుసుకుంది. యేసుప్రభు తన పాపాలు క్షమిస్తాడని ఆమె గ్రహించింది. చాలా విస్తారంగా ప్రేమించింది కనుక తన పాపములన్నీ ఆయన పాదాలు కడిగి వేసినంతగా కన్నీరు కార్చిందండి. ఎంత కన్నీరు కారిస్తే, ఒక మగ్గు నీళ్ళు సరిపోవు కదండి కాళ్ళు కడుక్కోవడానికి, కడగటానికి 2 మగ్గులనే అవసరం ఉంటది. ఎంత అంత అంత కన్నీరు కార్చి ఆయన పాదాలు కడిగిందండి. అలాగే తన కురులతో, అంటే ఎంత పెద్ద విస్తారమైన కురులు ఉంటే కానీ ఆయన పాదాలు తొడలేదు. అటువంటిది ఎంత వంగిందనమాట. ఆయన పాదాల చేత ఆయన పాదాలు ముద్దు పెట్టేసుకుని తన కన్నీటితో తుడిచి కడిగేసి తన కురులతో తుడిచగలిగిందండి. అబ్బా! అది ఆ ఊహ మనం ఊహించుకుంటుంటే, అది అక్కడ జరిగిన ఆ స్టోరీని మనం ఊహించుకున్నాం అనుకోండి, ఏదో సినిమాలకు వెళ్ళిపోతే అక్కడ సినిమాలో తీసేస్తే అది చూసిస్తే కానే కాదండి. అది కానే కాదు. కానీ నిజము కాదు. ఊహించుకుని మన జీవితంలో నా పాపములు క్షమించబడాలి అంటే దేవుని పాదాలు నేను కడిగినంతగా కన్నీరు కార్చి, ఎంత ఘోర పాపి అయినా దేవుని పాదాలు కడిగి, కన్నీటితో కడిగి తన కురులతో తుడిచిన తర్వాత అంత విస్తారంగా చేసి ఇంకేం చేసిందండి? ఆయన భూస్థాపిత నిమిత్తము గొప్ప మంచి విలువైన అత్తరు కూడా ఆయనకి శరీరానికి పూసిందండి. అంత గొప్ప కార్యాలు చేయగలిగింది ఆ పాపాత్మురాలు, ఆ స్త్రీ, ఆ వ్యభిచార స్త్రీ. అందుకే ఆయన అక్కడ చెప్తున్నారండి, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయంట. ఎంత క్షమాగుణం గల దేవుడు అంటే, ఆయన వ్యభిచార స్త్రీలను ఆ స్టోరీలు, ఆ చరిత్రలు మనం చెప్పుకోని అవసరం లేదండి. అది తెలియక వాళ్ళు చరిత్రలు అలాంటి సినిమాలు, అలాంటి చరిత్రలు సృష్టిస్తున్నారు, లేనిపోని మాటలు చెప్తున్నారు. అది మనకు అనవసరం. మనం ఈ నమ్మము, మనకు అది అనవసరం. వాళ్ళు దేవుడు అటువంటి వారిని రక్షించును గాక. చాలా స్టోరీలు చెప్పారండి ఆ మధ్యకాలంలో. చాలా చాలా క్యాసెట్లు కూడా తీసేశారు దాని గురించి. వ్యభిచారులతోటి ఆయన సహవాసం చేస్తాడు అని. వ్యభిచార స్త్రీని ఎవరు ప్రేమించరు. ఎవరు ఆమె దరిదాపులకు వెళ్ళరు. ఎవరు ఆమెను లక్ష్య పెట్టరు. వాళ్ళు వెళ్తుంటేనే ఆ వ్యభిచార స్త్రీ అని తెలిస్తేనే చాలా చేదరించుకుంటారు. అటువంటి స్త్రీని ప్రేమించి ఆమె పాపములు క్షమించిన దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత క్షమాగుణము గల దేవుడు. ఆ క్షమాగుణమును మీరు నేను కూడా కలిగి ఉండాలని. ఇంకో మండపం గురించి చూసినట్లయితే ఆదరణ అండి. ఇంకో మండపం సాదృశ్యంగా ఏది ఉందండి? ఆదరణ ఉంది కదండి. ఆదరణ యెషయా 66, ఒక్కసారండి, యెషయా 66 13 అండి. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుని సన్నిధిలో, దేవుని చెంత ఆదరణ ఉన్నదండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. మన తల్లి మనల్ని ఎలాగ ఆదరిస్తుందండి? ఆదరిస్తారండి మన తల్లి. మనం అలా వారి కడుపును పుట్టిన తల్లులు, మన కడుపును పుట్టిన బిడ్డల్ని మనం ఆదరిస్తాం. మనల్ని ఎవరికన్నారో వాళ్ళు మనల్ని ఆదరిస్తారు కదండి. ఆ తల్లి ప్రేమకి, ఆ తల్లి ఆదరణకి మనకు దెబ్బ తగిలిందంటే తల్లికి బాధపడిపోతుంటది కదండి ముందు. అది మన తల్లి గురించి, ఆ ప్రేమ గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. అలాగా ఒక తల్లి ఎవరిని ఆదరిస్తుందో అంతకన్నా ఎక్కువగా ప్రభు మనల్ని ఆదరించే దేవుడే ఉన్నాడండి. దేవుని చెంత చేరిన వారు అందరూ కూడా ఆదరణ ఉంది. అయితే
ఎవరైతే అలాగా ఆదరించబడతారో దేవుని చేత ఆదరణ కలిగిన వారు తప్పనిసరిగా ఆశీర్వదించబడిన వారు అవుతారండి. ఆయన సన్నిధిలో ఆ యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. యెరూషలేము, యెరూషలేము మహాపట్నము, యేసయ్య నివాసము చేసే మహాపట్నములో తప్పనిసరిగా ఆదరణ మనకి కలుగుతుందండి. ఆయన చెంత, ప్రభు చెంత చేరిన వారందరికీ కూడా ఆదరణ కలుగుతుంది. ఇంకా చెప్పుకుంటా వెళ్ళిపోదామండి. ఇంకా పొడిగిస్తే ఇంక టైం సరిపోదు. కనికరము. 4 మండపం ఏంటండి? కనికరము. మార్కు 6:34 చూద్దామండి. మార్కు ఎవరైనా ఒక సహాయం చేయండి. 6:34. 6:34 అండి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున ఆ! వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలండి సిస్టర్. థ్యాంక్ యూ అండి. ఈ ఈ కాపరి లేని చెదరిపోయిన వ చెదరి చెదరిపోయి చెదరిపోతున్న వారమైన మన మీద ఆయన ఏం చేస్తున్నారండి? కనికరము చూపు దేవుడై ఉన్నాడండి. చెల్లాచెదురైపోతున్న పరిస్థితులండి. ఇంకొక్కసారి చదవండి సిస్టర్ అది. 6:34. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఎవరైతే కాపరి లేకుండా చాలా చోట్ల ఇప్పుడు చూడండి చూస్తున్నాం కదండీ! కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరైపోతాయని. ఆ చల్లా చెదురైపోయిన వారు ఎవరండి? కనికరము లేనివారు. కాపరిని తీసుకెళ్ళిపోయాడు. కాపరిని ఏదో విధంగా చాలా ఇంకా మన ఆ స్టోరీలోకెళ్తే మిగతావన్నీ చెప్పుకుంటే సమయం లేదు కానండి. అటువంటి కనికరము లేకుండా ఏ ఎవరైతే పడి ఉంటారో కాపరులు లేకుండా చెల్లాచెదురైపోయి ఆదరణ లేకుండా, ధైర్యం లేకుండా సంఘ కాపరి లేకుండా చెదిరి ఉన్న సంఘం ఎవరైతే ఉంటదో వారందరినీ పట్ల కూడా దేవుడు కనికరము చూపి దేవుడే ఉన్నాడు. వారికి ఏమై చేస్తాడటండి? ఆ గొర్రె కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగట. మనం కనికరములు లేని సమయంలో, ఎవరి చేత కనికరింపబడలేని సమయంలో, ఏ ఆదరణకర్త మనకు లేని సమయంలో, మనల్ని ఆదరించేవారు లేని సమయంలో, మన పట్ల కనికరము లేకుండా చెల్లాచెదురైపోయిన ఉన్న సమయంలో అది ఎవరైనా సరే, ఏ సంఘమైనా సరే, అలా చెల్లాచెదురైపోయిన సమయంలో, అయ్యో! ఆ కాపరి లేడు కదా! ఆ కాపరి దేవుడి దగ్గరికెళ్ళిపోయాడు కదా! ఈ సంఘం ఏమైపోయిందని బాధపడుతూ ఉంటామండి. చాలామంది కాపరుల్ని దేవుడి దగ్గరికెళ్ళిపోతున్నారు. అటువంటి వారి గురించి వారి కుటుంబం ఏమైపోతది? వారి సంఘం విడిచిపెట్టిన సంఘం ఏమైపోతది ప్రభువా! అని బాధపడతా ఉంటాం. వారి కోసం ప్రార్థన చేస్తా ఉంటాం. కానీ ప్రార్థన చేస్తాం. కానీ దేవుడండి ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అలా చెల్లాచెదురైపోయి కాపరిని తీసుకెళ్ళిపోతే మిగిలిపోయిన ఆ కుటుంబానికి, ఆ సంఘానికి కూడా ఆ చెల్లాచెదురైన కుటుంబాన్ని, ఆ సంఘం అనే కుటుంబాన్ని కూడా దేవుడు కనికరించి వారికి బోధకుడుగా ఉండి వారికి ఉంచుతాడంట. అయ్యో! వీరికి ఎవరు బోధిస్తారని బాధపడుతుంటాం. ఎవరు వీరు ఆరాధన నడిపిస్తారు? వీరికి సంఘానికి ఎవరు నడిపిస్తారు? అయ్యో! వీరిని ఎవరు ఆహారం పెట్టి ఆత్మీయ ఆహారం పెట్టి బోధిస్తారు? వీళ్ళకి సంఘ కాపరి లేడు కదా! అని బాధపడతాం. అటువంటి వారందరినీ కూడా దేవుడు కరుణించు దేవుడై ఉన్నాడు. కనికరించు దేవుడై ఉన్నాడు కనుక. ఒక్కసారండి. క్షమించండి. అటువంటి పరిస్థితిలో అటువంటి కనికరం లేని వారి మీద కూడా దేవుడు కనికరం చూపి దేవుడై ఉన్నాడండి. ఇంకా లాస్ట్ దానికి వస్తున్నానండి. లాస్ట్ మాట కృప అండి. 5వ మండపం ఏంటి అని చూసినట్లయితే కృప. ప్రేమ చూసామండి. క్షమాపణ చూసాం. ఆదరణ చూసాం. కనికరం చూసాం. ఆఖరి మాట కృప. ఎఫెసీ 2:5 అండి. ఒక్కసారి చదవండి సిస్టర్. ఎఫెసీ ఎఫెసీ 2:5. 2:5. మనము అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఉన్నారు. చూసారండి? ఇక్కడ కృప ద్వారానే మనకు రక్షణ. నిజంగా నీవు, నేను, మనమందరము రక్షించబడ్డాము అంటే మనము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు అవ్వటం వలన రక్షణ వచ్చేసిందా మనకి? లేదంటే మన తల్లిదండ్రులు బట్టి మనకు రక్షణ వచ్చేసిందా? అసలు రక్షణ అంటే ఏమిటి? ఆహ్, ఎవరినైనా
నువ్వు రక్షించబడ్డావా అని సువార్త ఎవరినైనా మనం అడిగితే క్రైస్తవులైన వారు అందరూ అంటారండి, రక్షించబడటం అంటే బాప్తీసం తీసుకోవటం అనుకుని బాప్తీసం రక్షించబడ్డామండి, రక్షణ వచ్చేసింది, మేము రక్షణ తీసుకున్నాము అంటారండి. కానండి, రక్షణ వేరు, బాప్తీసం వేరండి. అది చాలా మంది అంటే మరి అవగాహన లేకో, లేదంటే వారికి బోధింపబడకో, వారికి తెలియపరచబడకో, వారికి తెలియకో మరి ఏంటో రక్షణ బాప్తిసం అంటే రక్షణ అనుకుంటారు. రక్షణ వేరు, బాప్తిసం వేరు. బాప్తిసము రక్షించబడిన తర్వాత ఇచ్చేది బాప్తిసము, శరీరానికి బాప్తిసము. అయితే ఆత్మకు రక్షణ, నీ ఆత్మ రక్షించబడి ఉండాలి. నీ ఆత్మలో డాగు, మచ్చ, కలంకము, పాత అలవాట్లు, పాత జీవితము, పాత రోత బ్రతుకు, పాత స్థితి అంతా మార్చిపోయి నూతన సృష్టిగా మార్చబడటం, నీ హృదయాన్ని మార్చుకోవటం, నీ హృదయంలో యేసే మాట తప్ప ఇంకొకటి ఉండకపోవడం, యేసేను నువ్వు అంగీకరించి నీ నోటితో నీ పాపాలను ఒప్పుకుని నీ హృదయం పరిశుద్ధపరచబడటం రక్షణ. నీ ఆత్మకు రక్షణ. అది రక్షణ అంటే నీవు శుద్ధీకరించబడటం. కృపచేతనే అది నీ దేవుని కృపచేత మాత్రమే మనం రక్షించబడ్డాం. నిజంగా కృప లేకపోతే లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు కదా. మరి నీకు నాకు మనకే ఈ రక్షణ ఎంత కృప ఇచ్చింది. కృపను బట్టి మాత్రమే నీవు నేను రక్షించబడ్డాం. మన గొప్పతనం బట్టో, మన ప్రార్థనలు బట్టో, లేదా మన తల్లిదండ్రుల ప్రార్థన బట్టో, మన తల్లిదండ్రులు ఈ వంశపారంక్యంగా వచ్చిన ఈ రక్షణ అని మాత్రము కాదని, కేవలము నీవు నేను రక్షించబడ్డామంటే దేవుని కృప ద్వారానే. మన దేవుడు కృపా మహాదైశ్వర్యం కలిగిన వాడు కనుక కృపలోనే అన్ని ఈవులు కూడా మనకి అనుగ్రహించబడుతున్నాయండి. కృపలోనే మాత్రమే ఈ ఈవులన్నీ కూడా మనకి అనుగ్రహించబడుతున్నాయి. నీవు నేను పొందుకున్నామంటే, ప్రార్థనాత్మ పొందుకున్నామంటే, ఒకరు చెప్పగలుగుతున్నామంటే, లేదంటే సువార్త చేయగలుగుతున్నామంటే, ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నామంటే, ఇవి రకరకాల ప్రేమ కలిగి ఉన్నామంటే, క్షమాగుణము కలిగి ఉన్నామంటే, ఒకరిని క్షమించే గుణము నీకు కలిగి ఉన్నామంటే, అన్ని కూడా ఆత్మ సంబంధమైన ఆత్మ వరాలు నీవు నేను కలిగి ఉన్నామంటే ఆయన కృప ద్వారానే కలిగి ఉన్నాము. ఆయన కృపను బట్టే రక్షణ అన్నది ఆయన కృపే, మారు మనసు అన్నది ఆయన కృపే, యేసు ప్రభు నీ సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటాం అన్నది ఆయన కృపే, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతున్నాం అన్నది దేవుని కృపే. లేదంటే అయ్య బాబాయ్, ఆయన శరీరము ఆయన రక్తంలో నీవు నేను ఏ యోగ్యత ఉందని ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజిస్తున్నాం. అంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించబడిందంటే కేవలము ఆయన కృప ద్వారానే. ఆయన కృప మహాదైశ్వర్యము గల దేవుడు కనుకనే ఆ కృపను బట్టే నీవు నేను రక్షించబడ్డాము. ఈ విధముగా ఆయనలో మనం ఆత్మీయులుగా మనం చక్కబడుతూ ఉన్నాం, దిద్దబడుతూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము, అనేక మందికి మాదిరికరంగా ఉన్నాం. మాదిరికరంగా తీరాలంతే. నీవు నేను ఆత్మీయ స్థితి, లోతైన ఆత్మస్థితి అంటే నీవు నేను బ్రతికి ఉన్న నీవు నేను, జీవిస్తున్న నీవు నేను, లయమైపోకుండా బ్రతికున్న నీవు నేను, అనేక మందిని బ్రతికించడానికి, జీవింపచేయటానికి, ఒక దేవునికి ఒక మాదిరిగా, ఒక పాత్రగా ఉండటానికే దేవుని కృపను బట్టి నిన్ను రక్షించాడు. ఆ కృపగల దేవుడు నన్ను రక్షించాడు. దేవునికి ఒక మంచి పాత్రగా, విలువైన పాత్రగా నీవు నేను జీవించాలనే అని కోరుతున్నారు. అయితే ఈ మండపాలను మనం ఆశ్రయించాలండి. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకున్నాం. కృప 5 రకాల మండపాల గురించి మనం చూసుకున్నాం కదండి. ఒకటి ఏంటండి చెప్తారంటే ఎవరైనా చెప్తారండి? ప్రేమ. రెండండి క్షమించుట, కనికరము, ఆదరణ, కృప. ప్రేమ, క్షమాపణ, ఆదరణ, కనికరము, కృప. 5 రకాల మండపాల గురించి మనం చూసుకున్నాం కదండి. ఈ 5 రకాల ఈ మండపాల దగ్గర పనిచేస్తున్న వారు ఎవరండి? మండపాల దగ్గర పనిచేస్తున్న వారు ఎవరండి? అక్కడ ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో వాక్యం టక్కమని చెప్పేస్తున్నాం కదండి రోజుని. 5 మండపాల దగ్గర పనిచేస్తున్న వారు ఎవరండి? సిస్టర్ మీ వాయిస్ వినబట్. దేవదూత అండి. దేవదూత పనిచేస్తుందండి. దేవదూత ఈ మండపాల్లో దేవదూత పనిచేస్తుంది. దేవదూత పనిచేస్తుంది కదండి. ఆ దేవదూత ఈ మండపాల్లో పనిచేస్తున్న దేవదూత ఏం చేస్తుందటండి? అక్కడ కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తుందటండి. దేవదూత పని నీళ్లు కదిలించటం. ఇక్కడ దేవదూత స్థానము, దేవదూతకి సాదృశ్యంగా ఎవరున్నారు చెప్పమంటారండి? మన సేవకులు, మన దైవజనులు,
మన తండ్రి, మన ఆత్మల కాయి తండ్రి, మన ఆత్మల కాయి తల్లి, మన ఆత్మలను సంరక్షించు తండ్రి, మన ఆత్మలను నరకము నుంచి తప్పించడం దేవుడు ఒక ఎత్తు. దేవుడు ఫస్ట్, మొదట ప్రయారిటీ, మొదట స్థానము దేవుడు, తర్వాత దేవుని స్థానము, తర్వాత రెండో స్థానము మన దైవజనులు, దైవజనురాలు. వీరు మన ఆత్మలు కాస్తున్నారు. వారు ఈ దేవదూతకి సాదృశ్యముగా ఉన్నారండి. వారు వాక్యమనే నీళ్ల చేత ప్రతి దినము కూడా మనం శుద్ధీకరిస్తున్నారు. శుద్ధీకరించవలసిందే, నీవు నేను కడగబడవలసిందే. వారు ప్రతి ఆదివారము, ప్రతి కోటాల్లోనూ, ప్రతి శుక్రవారాల ఉపవాస ప్రార్థనలోను, అయితే పెద్ద పెద్ద కోటాల్లోనూ, మన మందిరాల్లో జరిగే ఆరాధనలోను, ప్రతి దినము కూడా ఈ జూమ్ మీటింగుల్లో కూడా ప్రతి దినము ఈ దేవదూత సాదృశ్యముగా ఉన్న సేవకులు, సేవకురాలు, సువార్తికులు ఎవరు ఆ స్థానంలో ఉన్నవారు నిన్ను నీళ్లతో శుద్ధీకరిస్తున్నారు. నీళ్లు వాక్యముకు సాదృశ్యముగా ఉన్నదండి. నీరు దేవుని వాక్యముకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యముగా ఉన్నదండి. నీరు ఒకవైపు వాక్యముకు సాదృశ్యము, పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యముగా ఉందండి. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, అటువంటి నీరు వాక్యమైన దేవుడు, వాక్యమే ఆయన, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యమైన దేవుడు నీరుగా, పరిశుద్ధాత్ముడుగా సంఘాల్లో తప్పనిసరిగా పని చేస్తున్నాడు. పని చేసి తీరాలి, అంతే. పరిశుద్ధాత్ముడు పని చేయాలి సంఘంలో. అప్పుడే ఈ నీటితో, ఈ వాక్యమని నీటితో ప్రతి ఒక్కరి మురుకు కొట్టుకుపోతుంది, అంతేనండి. ఇప్పటికే కొట్టుపోయింది. ఇంకా కొట్టుకుపోయిన మురుకులో మరలా ఒక్కొక్కసారి ఆ పందిలాగా, లేదంటే ఆ వాంతుకు తిరిగిన కుక్కలా కొన్ని విషయాల్లో మరలా తిరుగుతూ వెనక్కు ఉన్నది చూసి విడిచిపెట్టిన దాన్ని మరలా చూసి ఆ రోత బ్రతుకు ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటది. విశ్వాసి అనేది మన జీవితంలో ఒక్కొక్కసారి పనిచేస్తూ వెనక్కి చూసి, అబ్బా అది విడిచిపెట్టేసావు, అది మధురు అనుకుని ఒక్కసారి చూసావు, అది మధురము కాదు చేదు అని గుర్తెరిగిన తర్వాత నీళ్ళ బాప్తీసం తీసుకుని, పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకుని, తర్వాత వాక్యము చేత కడగబడి సంఘములో చేర్చబడి నీవు ఒక్కొక్కసారి వెనుక తట్టు ఈ లోకం యొక్క పరిస్థితులను చూచి ఒక్కొక్కసారి జారిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం కదండి. చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపంలో మరలా నువ్వు సన్నిధికి వచ్చినప్పుడు, సిస్టర్ నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందిలేండి సిస్టర్. ఓకేనండి. అయితే అలా సాదృశ్యముగా ఉన్న దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్న పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేసినప్పుడు తప్పనిసరిగా మనము దానిలో ఆ వాక్యమనే నీటిలో మనం ప్రతిదినము విడిచిపెట్టిన పాపాల సంగతి దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత నేను పాపిని ప్రభు అని ప్రతిదినం ఒప్పుకొని, నీ పాపాలన్నీ ఒప్పుకుంటూ వాటిల్లో దేవుని వాక్యం చేత కడగబడుతూ జీవిస్తూ ఉండాలండి. అయితే ఇక్కడ ఏంటి, అలా కిందకి వెళ్ళి చూసినట్లయితేనండి, ఇక్కడ ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు అక్కడ దేవదూత పనిచేస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నాడు. నీళ్లు కదిలింపబడిన పెంబట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడెను బాగుపడును. గనుక ఆ 5 మండపములలో ఎవరెవరు ఉన్నారంటేనండి, రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, కాలు చేతులు గలవారు ఉన్నారు. వీరందరూ గుంపులుగా పడి ఉన్నారండి. వీరందరూ ఏంటండి? గుంపులుగా పడి ఉన్నారండి. అయితే ఇక్కడ 2 కొరింథీ 4:4 చూద్దామండి. 2 కొరింథీ ఒక్కసారండి. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. 4:4 ఓకేనండి. అయితే ఇక్కడ గుడ్డివారు ఉన్నారు కదండి. ఫస్ట్ మనం చూసుకుంటున్నాము, గుడ్డివారికి సంగతి చూస్తున్నామండి. ఆ గుడ్డివారు ఆ మనోనేత్రాలకు ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో జీవిస్తున్న వారు సత్యం ఎరగని వారు. ఇక్కడ గుడ్డివారు ఎవరండి? అరగి గుడ్డితనము, అది శారీరక గుడ్డితనము. ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఏం చేస్తుందండి? అసత్యములో జీవించేవారండి. ఇంకా కుంటివారు ఉన్నారు, దేవుని ఎదుట మోకరించని వారు. గుడ్డివారు అసత్యములో ఉన్నవారండి. కుంటివారు దేవుని ఎదుట ఏంటండి? మోకరించే అనుభవం లేనివారు. దేవుని సన్నిధిలో వారి పాదములు, వారి మోకాళ్ళు వంచలేని వారు, వంగలేని స్థితి బ్రతుకులు. అలాగే కాలు చేతులు గలవారు ఉన్నారు కదండి, రోగులు. వాళ్ళు ఎవరై ఉన్నారంటే బలవంతుడైన యేసయ్యను కలిగి లేనివారు.
వీరు నిజముగా సత్యదేవుణ్ణి, బలవంతుడైన దేవుణ్ణి, వారిని బాగు చేయి దేవుణ్ణి, వారి పాప రోగాలు, శారీరక రోగాలు బాగు చేయి దేవుని యేసేను ఎరగని వారు, ఓచ కాళ్ళు చేతులు గలవారు. ఈ మండపాలు ఈ ఈ వీరందరూ ఈ మండపాల్లో పడి ఉన్నారండి. ఈ 5 రకాల మండపాల్లో పడి ఉన్నారు. కానీ ప్రేమ, సంతోషము, క్షమాపణ, దయ, కనికరము, కృపగల దేవుని ఎదుట పడి ఉన్నారు. కానీ వారి పాపపు జీవితాల్ని, వారి అసత్యపు బ్రతుకులను, వారి కుంటి బ్రతుకులను, వారి మోకరింపలేని బ్రతుకులను, అసత్యపు బ్రతుకులను, అవి చీకటి బ్రతుకులను, చీకటి కార్యములను విడిచిపెట్టలేని వారుగా ఉన్నారు. కనుక వారు ఈ మండపాలలో వారు ఉన్నా కూడా ఈ 38 ఏళ్ల స్థితి, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు వారికి నిరీక్షణ ఉన్నది. కానీ ఏ మాత్రము కూడా వాడికి కదిలింపు లేదు, వాడు ప్రయత్నం చేయట్లేదు, వాడు మోకరించాలనుకోవట్లేదు, జారి కింద పడాలి అని అనుకోవట్లేదు. దేక్కుంటా నేను నన్ను ఎవరు మోసుకెళ్ళి వారు లేరు, కానీ నేను దేక్కుంటా వెళ్తాను, ఏదో ప్రయత్నం చేస్తానని చేయకుండా ఉన్నాడు. కనుక వానికి ఈ దేవదూత చేసే కార్యము, ఈ దేవదూత చేసే ఆ పరిశుద్ధ కార్యము, ఆ నీళ్ళ కదిలింపు, ఆ వాక్యమని కదిలింపు ఆ సంఘాల్లో లేకపోవటం వలన వీరి జీవితము అసత్యములోనే జీవితున్నారు, అసత్యములోనే బ్రతుకుతున్నారు. వారి బ్రతుకు, వారి జీవితము గుడ్డితనము, కృంటితనము, ఉచకాలు చేతులతనము, ఆ స్థితిలో ఉండవలసి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అదే స్థితిలో పడి ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము వారిలో పని చేయటం లేదు, వారి చెవిలోకి వెళ్ళట్లేదు. వారి చెవిలోనికి వెళ్ళినా అది విడిచిపెట్టే స్థితిలో ఉన్నారు. అటువంటి ఆత్మీయ భ్రష్టత్వం కలిగి ఉన్నవారు, అటువంటి ఆత్మీయ బ్రతుకులు భ్రష్టత్వం కూడా చాలా మంది. ఇది శారీరకమైన రోగములు, ఇవి ఆత్మ సంబంధమైన ఇటువంటి రోగాలతోటి బ్రతుకుతున్న అనేక మంది. నామకార్థ స్థితి, నామకార్థ బ్రతుకు, నామకార్థ జీవితాలు. దేవుణ్ణి ఒక్క మారు మాత్రమే యూదులు, దేవుని వాక్యం అదే సెలవిస్తుంది కదండి, వారు ఒక్క మారే సిలువ వేశారండి. వారు ఒక్క మారే సిలువ వేశారు. కానీ యేసు రక్తములో కడగబడి, యేసు సిలువ రక్తము నీకు అనుగ్రహించబడి, వారికి ఆనాడు వారికి యేసు రక్తము లేదు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేదు, వారికి పాప క్షమాపణ లేదు, ఆ అనుభవాలు లేవు. మనకి, నీకు, నాకు ఆత్మీయులైన, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ఆత్మ బిడలమైన మనము కుమార్తెలు, కుమారులు అనిపించుకున్న క్రైస్తవులు చాలా మంది ఇటువంటి దౌర్భాగ్య స్థితి కలిగి ఉన్నారు. కనుక వారి ఆత్మీయ స్థితి చాలా దౌర్భాగ్య స్థితిలా పడబడి ఉంటుందండి. వారి స్థితి గతి వారు దేవుడు వారే చూసుకుంటారండి. అటువంటి వారు మరలా ఆ నామకార్థ బ్రతుకులో, వెనుక తిరిగి చూసే బ్రతుకులో, వెనక విడిచిపెట్టిన వాటిని మరలా చూస్తూ పడుతూ లేస్తూ ఇదే జీవితము. ఇంక పడిన రోజే, ఒకవేళ నువ్వు విడిచిపెట్టావు, రక్షించబడ్డావు, దేవుని తెలుసుకున్నావు, కృపచేత రక్షించబడ్డావు, అన్నీ బాగున్నాయి, సంఘములో చాలా పెద్ద బాధ్యత నీకుంది, అన్నీ బాగున్నాయి. మరలా నువ్వు దేవుని రాకడ ముందు ఇంకా దేవుడు రాకడ వచ్చేస్తే నీకు నాకు తెలియదు. కనుక ఒకవేళ ఆ సమయంలో నేను పడి ఉంటూ, ఒకవేళ పడిపోతే 70 మార్లు పడినా లేస్తాడు క్రైస్తవుడు. నిజమే, ఆ మాట, ఆ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చేసాడు. కనుక 70 మార్లు, 80 మార్లు, 100 మార్లు ఎన్నిసార్లు పడిపోయినా లేచేస్తాం. ఆ పడిపోయిన సమయంలోనే దేవుని రాకడ వచ్చేస్తే, ఒకవేళ చాలా భయంకరమైన దినాలు ఉన్నాయి కనుక, నేడో రేపో తెలియదు కనుక ఆయన రాకడ, నేడో రేపో తెలియదు కనుక మనం ప్రాణం పోకట, ఆ సమయంలో మనం ఏమైపోతుంది, మన ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? నువ్వు చేసిన భక్తి జ్ఞాపకం చేసుకుంటాడా? నీవు చేసిన ఉపవాసాలు జ్ఞాపకం చేసుకుంటాడా? నీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోబడతాయా? లేదంటే నీ నీతి జ్ఞాపకం చేసుకోబడుతుంది? ఏది అక్కడ ఆ సమయంలో నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు పాపంలో పడిపోయినప్పుడు ఏసే రాకడే కానీ వచ్చేస్తే, ఆయనే కానీ వరుడుగా వచ్చేస్తే, నువ్వు వధువుగా లేకుండా అప్పటి వరకు మంచిగా ఉండి నువ్వు పడిపోయిన స్థితిలో మరలా వెనకాల విడిచిపెట్టిన దాన్ని నువ్వు చూసి వెనక్కి తిరిగి పడిపోయిన స్థితిలో ఉంటే, ఒకవేళ నువ్వు అనుకున్న సమయంలో, ఆ సమయంలోనే దేవుని వచ్చేస్తే, నీ ఆత్మీయ స్థితి, నా ఆత్మీయ స్థితి ఏమైపోతుందో ఎవరు మనకు చెప్పనవసరం లేదు, మనకే అర్థమైపోతుంది. ఏంటంటే దీంట్లోనే పుట్టాం, దీంట్లోనే పెరుగుతున్నాం, దీంట్లోనే వింటున్నాం. వినే స్థితే. క్రైస్తవుడు ఎన్ని మార్లు పడినా లేస్తాడంటే, ఎక్కువ మార్లు పడితే ఆ పడిన సమయంలో దేవుని రాకడ వస్తే ఏమైపోతుంది మన ఆత్మీయ బ్రతుకు? అప్పుడు ఏమీ జ్ఞాపకం చేయబడదు, ఏమీ జ్ఞాపకం చేసుకోడు దేవుడు. నువ్వెవరవో నేను ఎరుగను, అంతే.
ఎవరైతే ఆ బుద్ధిగల కన్యకల వలె ఎవరైతే సిద్ధపాటు కలిగి జీవిస్తారో, సిద్ధపాటు కలిగి వాక్యమనే నూనెని చేత పట్టుకొని ఎల్లవేళలా దానిలో బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించడానికి నువ్వొక్క మంచి సాధనముగా వాడబడతావో, ఈ మండపాలను నువ్వు కలిగి ఈ మండపాలను ఆశ్రయిస్తావో, ఆత్మీయంగా శారీరకంగా ఆత్మీయ స్వస్థత వస్తుంది. శారీరక స్వస్థత కూడా దేవుడు ఆ ప్రేమమయుడు, ఆ కృపగల దేవుడు ఏ కృపతో ఏ ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్ను కనికరించి నీ పట్ల కనికరము చూపి దయ చూపించి నిన్ను రక్షించాడో, ఆ కృపతో దేవుడు నిన్ను ఆత్మీయ స్థితిలోను శారీరకంగా కూడా నిన్ను బలాభివృద్ధి చెందింపచేస్తాడు. ఆ మండపాల్లో నువ్వు చేరినట్లయితే, ఆ 5 రకాల మండపాల్లో దేవదూత పనిచేస్తున్నప్పుడు ఆ మండపాల్లో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ముందుగా ఉన్నట్లయితే, నేను ముందుగా ఉంటాను, నాదే మొదటి స్థానము, నాదే ప్రతి దానికి పోటీ పడతాం. ప్రతి దానికి శారీరకంగా ప్రతి విషయంలో కూడా పక్క వారితో, కుటుంబీకులతో, లేకపోతే మన తోటి వారితో, మన తోటి సహోదరులతో ప్రతి విషయంలో కూడా పోటీ పడుతూ ఉంటాం. పోటీ తత్వం కలిగిన అది లోకానుసారమైన మనుషులకే పోటీ తత్వం. ఆత్మానుసారంగా నీకు పోటీ తత్వం ఉండాలి. లోకానుసారమైన పోటీ ఆ ఒక సహోదరి, ఒక సిస్టర్, లేదంటే ఒక ఆమె పక్కింటి ఆమె ఒక మంచి చీర కొనుక్కుంది, ఒక 2-3 చీరలు మంచిగా కొనుక్కుందంటే దాంట్లో పోటీ తత్వం కాదండి. అయితే బంగారం వస్తువులు కొనుక్కున్నారంటే దాంట్లో పోటీ తత్వం. అది లోకానుసారమైన లోకములో ఉన్నవారు. ఇదంతా మనకి పెంటని మనకు తెలుసు కనుక, అన్ని పెంటే. ఆ పోసిలేని పౌలు గారు అన్ని ఎందుకు పెంటగా ఎంచుకున్నాడు? అంతా పెంటే. అదంతా భూమి మీద విడిచిపెట్టవలసిందే. నీ నా ఆత్మీయ జీవితాలు, నీ నా ఆత్మీయ బ్రతుకులు ఆత్మీయంగా. అబ్బా, ఆ సహోదరి చాలా రోజుకి ఎన్నో గంటల ప్రార్థన చేస్తట, రోజుకి ఎన్నో రోజుల్లో బైబిల్ పూర్తి చేసేస్తట, చాలా సార్లు బైబిల్ పూర్తి చేసిందంట, ఎన్నో సార్లు చదివిందంట, ఎంతో బాగా సువార్త చెప్తుందంట, ఎంతో సువార్త చేస్తట, సాక్ష్యాలు చెప్తుందంట, వాక్యాలు చెప్తారంట, ఇలాగంట అని ఎదట వారిని చూసి ఆత్మీయతలో నువ్వు నేను పోటీ పడాలి. యేసుప్రభును పేతురుని అడిగాడు కదా, అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తాం, నువ్వు నేను అందరం ప్రేమిస్తారు అందరూనే, అందరికన్నా ఎక్కువగా, వీరందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరికన్నా ఎక్కువగా ప్రేమించింది, తన విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. అటువంటి స్థితిలో ఏ స్థితి కలిగి ఉన్నా కూడా సమయం అవుతుంది సిస్టర్, 5 నిమిషాలు. సిస్టర్ నేను అండి సిస్టర్, ప్రైజ్ లాడండి. ప్రైజ్ లేదండి. వినిపిస్తుందండి? ఇంక లాస్ట్ ముగింపు. ఇప్పుడు వినిపిస్తాను, చెప్పండి సిస్టర్. సారీ అండి, నాకు ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది, కట్ అయిపోయిందండి. పర్లేదు. అయితే ఆ విధముగా, అట్టి విధముగా ఆత్మీయ స్థితిలో ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వారముగా ఈ పోటీ ప్రపంచంలో, శారీరక పోటీ ప్రపంచంలో మనకు అవసరం లేదు. ఆత్మీయ పోటీ ప్రపంచంలో ఎవరు ఆ పోటీలో పాల్గొనేవారు ఎవరండి? అందరూ పాల్గొంటారు, ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. అక్కడ ఏ క్రికెట్ అయినా, ఇంకో ఏదైనా, ఏ పోటీ అయినా సరే, అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఎవరు పరిగెడతారో అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. దేనికండి? బహుమానం పొందుకోవడానికే ప్రయత్నం చేస్తారు. బహుమానం పొందుకున్న వారు, పరిగెట్టిన వాళ్ళందరూ కూడా ఆ పరుగు పందెమా, లేదంటే ఇంకో టాలెంట్ కలిగిన ఏదైనా సరే, దానిలో ఎవరండి? ఒక్కరే బహుమానం పొందుకుంటారు. పరిగెట్టిన వాళ్ళు అందరూ బహుమానం పొందుకోరు, ఆడిన వాళ్ళు అందరూ బహుమానం పొందుకోరు. ఎవరైతే ఆఖరి వరకు సహనము కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, కడ వరకు కూడా ఎవరైతే పరిగెడతారో, ఎవరైతే విజయం వైపు, గురి వైపు పరిగెడతారో, వారికి మాత్రమే ఆ పందెములో లాస్ట్ వరకు, కడ వరకు, శ్రమైన, కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఏ రోగమైనా, ఏ హింస అయినా, నీకు ఏ ఉపద్రవమైనా, ఏమైనా సరే, ఆ స్థితిలో నువ్వు దేవుని యందు నిరీక్షణ కోల్పోకుండా నువ్వు పరిగెట్టినట్లయితే, ఆత్మీయ స్థితిలో నీవు మాత్రమే బహుమానం పొందుకుంటావు. ఆ బహుమానం దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.
ఈ మాటలు, ఈ వాక్యము విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తల్లిగారు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, తల్లిగారు కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా ప్రభు నామములో నా నిండైన వందనాలు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్